సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. సో జాబ్లో చేరగానే మనకి 45,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పే అనేది 37,000 రూపీస్ అనేది పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 45,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయినట్లయితే కనుక 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 31 ఇయర్స్ వరకు, SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అనేది మనకు హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగింది. సో ఇక హైదరాబాద్లో మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి జాబ్ పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ మనకి డిసిప్లిన్ వైజ్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో టోటల్గా మనకి 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లో BE ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సేమ్ డిసిప్లిన్స్లో మీరు ME ఆర్ MTech అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో మనకి టోటల్గా 4 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ అని, ME ఆర్ MTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ అనేది కూడా మీకు కంపల్సరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక గేట్ స్కోర్ అనేది కూడా 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్స్లలో ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఒక గేట్ స్కోర్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ will be shortlisted based on valid gate score and percentage of marks obtained minimum qualifying degree or interview అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో సెలక్షన్లో భాగంగా మనకి ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్.
సో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క గేట్ స్కోర్తో పాటు మీకు అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్తో పాటు మొబైల్ నెంబరు, మీకు ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు ఏజ్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో ఒక కేటగిరీని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ప్రీవియస్గా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఎవరైతే 2022, 2023, 2024 ఈ యొక్క ఇయర్స్లలో గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఒక గేట్ స్కోర్ అనేది ఎవరికైతే ఉంటుందో ఒక గేట్ స్కోర్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి కింద ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్తో పాటు పైన మీ యొక్క సైన్ అనేది ఈ విధంగా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్టయితే కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ గేట్ స్కోర్కి సంబంధించి ఒక స్కోర్ కార్డ్తో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఎన్ఓసి సర్టిఫికేటు, సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్స్లలో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి మనకి ఒక్కొక్క డేనా మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో 01 సీరియల్ నెంబర్ ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి December 3rd అండ్ December 4th మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో సీరియల్ నెంబర్ 2లో ఉన్నటువంటి పోస్ట్కి వచ్చేసరికి December 5th అండ్ December 6th మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. DLOMI DRDO టౌన్షిప్, కాంచన్బర్గ్, హైదరాబాద్ 500558 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ డేట్స్లలో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.